ఒక మనిషి తాను ఎవరో తెలియకుండా శత్రుదేశంలో 9 సంవత్సరాలు గడిపాడు. తను ఏ దేశానికి చెందినవాడో తన భార్యకు, తన పిల్లలకు కూడా చెప్పుకోలేకపోయాడు. చివరికి తాను ప్రాణం పెట్టిన దేశం తనని పూర్తిగా మర్చిపోయింది. 1952లో రాజస్థాన్‌లో జన్మించిన రవీంద్ర కౌశిక్ ఒక సాధారణమైన నాటక నటుడు. కానీ అతని నటన అతన్ని సాధారణమైన వ్యక్తిగా వదిలిపెట్టలేదు. భారతీయ రహస్య సంస్థ రా తన ప్రతిభను గుర్తించింది. అతనికి ప్రత్యేకమైన గూఢాచారి శిక్షణను ఇచ్చారు. ఇస్లామిక్ సాంప్రదాయాలను, పాకిస్తాన్ సంస్కృతిని అలవర్చుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులోనే తన అసలైన పేరుని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతను నబీ అహ్మద్ షాకిర్. పాకిస్తాన్‌లో లాయర్‌గా చదివాడు. ఆర్మీలో చేరి మేజర్ హోదా పొందాడు. శత్రువుల మధ్యలో ఒక భారతీయ గూఢచారి. 1975 నుండి 1983 వరకు అతను భారతదేశానికి అత్యంత రహస్యమైన సమాచారం అందించాడు. పార్క్ ఆర్మీ అటాక్ ప్లాన్, కాశ్మీర్ ఎత్తుగడలు అన్నీ అతని ద్వారానే మన భారతదేశానికి ముందుగా తెలిసాయి. అంతేకాదు ఎంతోమంది భారతీయ సైనికులు అతని సమాచారం వల్ల తమ ప్రాణాలను నిలుపుకున్నారు. 1983లో మరో భారత గూఢచారి పాకిస్తాన్ ఆర్మీ చేతిలో పట్టుబడ్డాడు. విచారణలో అతను రవీంద్ర కౌశిక్ పేరు బయటపెట్టాడు.